చూడండి ఫ్రెండ్స్, సో ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నచ్చిన ఒక స్వీట్ ఒకటే, అలాగే ఒక ఫ్రూట్ ఒకటే, అట్లాగే ఏంటంటే నిఫ్టీ 50లో మీకు బాగా ఇష్టమైన ఒకటే స్టాక్, ఒక ఫ్రూటు, ఒక స్వీటు, అలాగే ఒక స్టాకు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోకి దానికి సంబంధం ఉంది. సో నేను ఒక 4 సెకండ్స్ని 5 సెకండ్స్ వీడియోని ఆపుతున్నాను. కామెంట్ చేయండి, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేశారు కదా. సో ఈ వీడియోలో ఈటీఎఫ్ అంటే ఏంటి, అలాగే 2.5 years బ్యాక్ నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో 80% దాకా రిటర్న్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, అవి ఎలాగా, సో ఈటీఎఫ్లు ఎన్ని రకాలు, సో వాటి గురించి చూద్దాం. అలాగేంటంటే సో ఎవ్రీ మంత్ మీరు కొంత పార్ట్ ఆఫ్ మనీని, అంటే మీ సేవింగ్స్లో కొంత పార్ట్ ఆఫ్ మనీ, లేదా మీరు అన్నెసరీగా చేసే ఆప్షన్ ట్రేడింగ్లో కొంత మనీనైనా మీ పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీకు కూడా పనికొస్తుంది ఇండివిజువల్గా అని చెప్పి చెప్తానమాట. ఆ విషయాలన్నీ కూడా వివరంగా క్లుప్తంగా చెప్తూ వీడియోని సింపుల్గా ఏం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్స్ అంటే సపోజ్ మీరు నిఫ్టీ 50లో స్టాక్స్ అంటే మీరు కామెంట్ చేస్తుంటారు, రిలయన్స్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఇలా రకరకాలుగా, కొంతమందికి టీసీఎస్ అని చెప్పేసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, బజాజ్ ఫిన్స్ అని ఇలా కామెంట్ చేస్తుంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, స్టాక్స్ అంటే ఏంటంటే ఇవే ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇట్లాంటివి నిఫ్టీ 50లో ఉన్నాయి. కానీ సో అలాగే ఏంటంటే మీకు ఇష్టమైన ఫ్రూట్ అనగానే ఏమని కామెంట్ చేస్తుంటారు, పోమోగ్రనెట్, నాకైతే డ్రాగన్ ఫ్రూట్ బాగా ఇష్టం, సో అలాగే బనానా, మ్యాంగో, అలాగే యాపిల్ ఇలా కామెంట్ చేస్తుంటారు. ఇంకైనా రకరకాల ఫ్రూట్స్ కామెంట్ చేస్తుంటారు కదా. స్టాక్స్ లాగే అనమాట ఈ ఫ్రూట్స్, ఏంటంటే స్టాక్స్ లాగా. కానీ చూడండి ఫ్రెండ్స్, 500 grams తినాలి, కానీ అన్ని ఫ్రూట్స్ తినాలి. సో పాసిబుల్ అవుతుందా అంటే అవుతుంది. సో ఎట్లాగా అంటే సలాడ్, సో అన్నిటినీ కట్ చేసి ఏంటంటే సలాడ్ రూపంలో మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి వస్తుంది. లేదా మనమే ఫ్యామిలీ మెంబర్స్ 4 members ఉంటే మనం హ్యాపీగా ఏంటంటే 4-5 రకాల పళ్ళు అన్నీ కూడా కట్ చేసుకొని సో తలా ఒక బౌల్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇండివిజువల్గా మీరు స్టాక్స్ని కొంటే సో ఈక్విటీలో మీకు అదంతా తెలిసిందే, యాపిల్ తిన్నట్లు, పోమోగ్రానైట్ తిన్నట్లు. కానీ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సో ఆ స్టాక్స్ యొక్క పోర్షన్ ఏంటంటే మనం తినచ్చు. దట్ ఈజ్ కాల్డ్ ఈటీఎఫ్. ఫ్రూట్ అయితే స్టాకు, ఫ్రూట్ సలాడ్ అయితే కనుక ఈటీఎఫ్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా మహారాష్ట్ర మాన్సూన్ ట్రెక్లో హరిశ్చంద్రఘాట్ చేశాను, మీకు చెప్పుంటాను కదా. హరిశ్చంద్రఘాట్ చాలా టఫ్ ట్రెక్ అనమాట. ఒక్క డేలో 20-25 kilometers వాక్ చేయాలి. సో అందులో ఏంటంటే మేజర్గా 18 kilometers దాకా ఏంటంటే హిల్ క్లైంబింగ్ ఉంటుంది. సరే చూడండి, చేసి వచ్చేటప్పుడు ఏంటంటే మరాఠా సామ్రాట్ అని చెప్పి హడాప్సర్లో ఒక హోటల్ ఉంటుంది, దానికి వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఇండివిజువల్గా అక్కడ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్, ఇలా ప్రాన్ ఇలా చెప్తే ఏంటంటే చాలా బిల్ అవుతుంది కదా. నాకు అన్నీ తినాలని ఉంది. సో అప్పుడు వేరే ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే ఉంది. సో ఎక్కువ బిల్ అవుతుంది, వేస్టేజ్ అవుతుంది ఇలా తింటే ఇండివిజువల్గా. అలా కాకుండా అక్కడ ఏంటంటే నాన్ వెజ్ థాలీ ఉన్నాయి, కొంచెం మటన్, కొంచెం ప్రాను, కొంచెం రొయ్యల పొట్టు, కొంచెం చికెను, సో అట్లా నాన్ వెజ్ థాలీ ఉంది. సో మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. అక్కడ సీ ఫుడ్ థాలీ, మటన్ థాలీ, సో అలా ఉన్నాయన్నమాట. అక్కడ నాన్ వెజ్ థాలీ అంటే అన్ని వెరైటీస్ కలిపి కొంచెం కొంచెం ఇచ్చి సో అలా థాలీ ఇచ్చారు. సో కాబట్టి ఇలా థాలీ తింటే కనుక తక్కువ అమౌంట్లో అయిపోతుంది, అన్నీ తిన్నట్లు ఉంటుంది మనకి. సో అది ఈటీఎఫ్. సో ఇండివిజువల్గా మీరు కర్రీ ఐటమ్స్ చెప్తే ఏంటంటే స్టాక్స్, అర్థమవుతుందా. వర్షం పడుతుంది, సాటర్డే, సో సాటర్డే నాన్ వెజ్ చాలామంది తినరు కదా. సో ఓకే, సరదాగా చెప్పాను. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ నాన్ వెజే తింటున్నారు కదా. ఒకప్పుడు బ్రాహ్మణ భోజనశాల, ఆర్యవైశ్య పలహారశాల ఇట్లాంటివి కనిపిస్తూ ఉండే ఎక్కడికన్నా వెళ్తే చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే చాలు
అసలు భోజన హోటల్ ఎక్కడ ఉందని ఎత్తుక్కున్నా కనిపించదు అనమాట. ఎక్కడ చూసినా చైనీసు, కబాబు, తందూరి. సరే, అది వేరే టాపిక్. చూడండి ఫ్రెండ్స్, ఈటీఎఫ్లో టైప్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఈటీఎఫ్స్, సెక్టోరియల్ ఈటీఎఫ్స్, కమోడిటీ ఈటీఎఫ్స్, ఇట్లా ఏంటంటే టైప్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈటీఎఫ్లో వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి ఇది ఏ, ఇది బి, ఈ సర్కిల్ ఏమో ఏ, ఈ సర్కిల్ ఏమో బి. సో గుర్తుందా, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి చదువుకునే వాళ్ళం కదా. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. స్టాక్స్ లాగా ఏంటంటే బై సెల్ చేసుకోవచ్చు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈటీఎఫ్స్ని. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ స్టాక్స్లో అన్నీ కూడా కలిపి ఉంటున్నాయి కదా, అట్లా అనమాట. కాబట్టి స్టాక్స్కున్న ప్రాపర్టీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ లాగా డైవర్సిఫికేషన్ ఉంటుంది. సో అందుకని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాను. సో కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ ఏ రెడీమేడ్ బాస్కెట్, అంటే ఫ్రూట్ సలాడ్ బాస్కెట్ కొన్నట్లు, మనం నాన్ వెజ్ థాలీ తిన్నట్లు అనమాట. సో ఈటీఎఫ్కున్న బెనిఫిట్ అది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈటీఎఫ్స్ మీద వీడియో చేశాను, అది చూడండి. ఇది అయిపోయిన తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో నేను వీడియో చేస్తున్నప్పుడు 16,000లో ఉంది. చూడండి నిఫ్టీ, చూడండి 100% నిఫ్టీ అనుకుంటే దాంట్లో 1/100th పార్ట్ అనమాట. సో 1/100th పోర్షన్ని మనం ఏంటంటే కొంటాము. చూడండి 16,000 ఉన్నప్పుడు 176 పెట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంత ఉంది? సో నిఫ్టీ బీస్ ఎంత ఉంది అని అంటే 281 ఉంది. చూడండి ఫ్రెండ్స్, అది 400కు అట్లా 380 అట్లా వెళ్ళిపోతే డబల్ అయినట్లే కదా. సో నిఫ్టీలో గెయిన్ని కూడా మనం తీసుకోవచ్చు ఇలా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. సో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఒక బాస్కెట్ ఆఫ్ నిఫ్టీ షేర్స్ని మనం కొంటున్నాం, ఒక పోర్షన్ అనేది కొంటున్నాం అనమాట. ఒక్క ఈటీఎఫ్ అయినా కొనుక్కోవచ్చు. అంటే మీ దగ్గర 176 రూపాయలు ఉంటే చాలు. ఇప్పుడు 281 ఉండాలి. 300 అంటే మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామన్నా కూడా హాయిగా ఎస్ఐపి లాగా ఈటీఎఫ్లో చేసుకుంటే మీకు ఏంటంటే 13 to 14% సిఏజీఆర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. వరల్డ్లో గ్రేటెస్ట్ పీపుల్ సాధించింది 18% to 20% సిఏజీఆర్, అంతే కదా. ఈ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా సెటప్, అంటే మనుషులు, ఎంప్లాయీలు చాలా తతంగం, చాలా ఎఫర్ట్ అంతా చేస్తే 18% వచ్చింది. మరి హాయిగా ఎవ్రీ మంత్ ఏ టెన్షన్ లేకుండా ఒక 10,000 20,000 చేసుకుంటే చక్కగా మీకు మీ పిల్లల భవిష్యత్తుకి పనికొస్తుంది. ఖచ్చితంగా చెప్తాను. బాగా లగ్జరీ థింగ్ మేము తీసుకున్నా, గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నా, 1 lakh ఈఎంఐ కట్టినా అది మంది కాదు 20 years దాకా. మధ్యలో ఎప్పుడైనా లిక్విడ్గా కన్వర్ట్ చేసుకోవాలన్నా కొంచెం కూడా కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే మన పేరున ఉండదు, అది బ్యాంక్ పేరున ఉంటుంది కదా. సో కాబట్టి సో మనం ఒక నార్మల్గా ఒక 20,000కి రెంట్ ఉండి ఒక 20,000 మనం ఈటీఎఫ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అవసరం లేని మనీ చేసుకుంటే, ఒక 5 years తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా అనుకోని అవసరం వచ్చినా కూడా మనం లిక్విడిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. గబాల్న జాబు ఏదన్నా ఇబ్బంది అయితే కూడా మీకు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్లో మనీ ఉందనుకోండి, సో ఆబ్వియస్గా ఏంటంటే దాన్ని లిక్విడిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా ఏం చేయమని నేను అట్లా 10 to 15 years పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయండి. కానీ చెప్తున్నాను, లిక్విడ్ యొక్క అడ్వాంటేజ్ వేరే. సేమ్ థింగ్ ఏంటంటే మనకి రిటర్న్స్ కూడా ఉంటుంది. ఓవర్ 10-15 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు 13 to 14% సిఏజీఆర్ కూడా జనరేట్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేము అప్పటి నుంచి ఎవ్రీ మంత్ కొనుక్కుంటా వెళ్ళిన వాల్యూ అనేది చాలా ఎక్కువ అయింది అని చెప్తాను అనమాట. సో అది కథ ఈటీఎఫ్ గురించి. చూడండి ఫ్రెండ్స్, మన ఈటీఎఫ్ అప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నుంచి ఎవ్రీ మంత్ ఎంతమంది చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 281 ఉంది. 10 years తర్వాత 2 years తర్వాత ఎంత వెళ్ళొచ్చు మన నిఫ్టీ, అలాగే ఈటీఎఫ్ వెళ్తుందన్నమాట. కాబట్టి చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఫస్ట్ ప్రియారిటీలో మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటివి, అంతేగాని సిఈపిఈ ఇట్లాంటివి కాదనమాట. సో సిఈపిఈ ద్వారా మీరు చాలా లక్షలు పోగొట్టుకుని ఉంటారు చాలామంది. ఎవ్రీ మంత్ 1st తారీఖు ఆ టైంలో ఏంటంటే శాలరీ వస్తుంది కాబట్టి రావటం, ఈఎంఐలు కట్టడం ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా ఇలా చేసేవాళ్ళు కనీసం ఏంటంటే దాంట్లో సగం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ పాటికే మీరు ఆల్రెడీ లక్షాధికారులు, ఇందులో మీలో చాలామంది కోటీశ్వర్లు ఆల్రెడీ అయి ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్. చూడండి సార్, అలాగే యుఎస్కి సంబంధించిన నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చూడండి సార్ 158లో ఉంది. సో అప్పుడు చార్ట్ స్టడీ చేసి సో మనకి 80 to 90 ఆ రేంజ్లో ఉన్నప్పుడు నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేశాను. అర్థమవుతుందా? సో దాని తర్వాత కూడా 1-2 times మనం ఇచ్చినట్లు గుర్తు నాస్డాక్ సంబంధించి
ఏదైనా కానీ ఏది డిస్కౌంట్లో ఉంటే దాన్ని కొంచెం అనేది బెటర్గా నేను గైడ్ చేయగలిగాను. అందువల్ల మంచి రిటర్న్స్ అనేవి వచ్చాయి. సో మీరు చూస్తే కనుక మీరు 80-82 పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే దగ్గరగా 100% రిటర్న్స్ ఇప్పటికి నాస్డాక్లో. నిఫ్టీ బాగానే ఉంది, కానీ హెవీ డిస్కౌంట్ నాస్డాక్ అయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని టర్న్ అవుతుందని క్యాచ్ చేసి మీకు ఆ వాల్యూ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవ్రీ మంత్ నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని అంటే ఎవ్రీ మంత్ పాసిబుల్ కాదు. ఎందుకంటే లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మార్కెట్ హైస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఫారెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం లిమిట్స్ ఉంటాయి. అందరూ నాస్డాక్లో చేస్తే మరి నిఫ్టీలో చేసేది ఎవరు? అందువల్ల ఏంటంటే కొంత లిమిట్ వరకే ఎలా చేస్తుంది మన గవర్నమెంట్. సో అందువల్ల ఏంటంటే ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే లాక్లో పడిపోతాయి. మన దగ్గర ఆల్రెడీ ఉంటే అమ్ముకోవచ్చు, కానీ అంటే కొత్తగా కొనడానికి లాక్ పడిపోతాయి. కానీ ఎప్పుడైతే ఇండెక్స్లు బాగా పడిపోతాయో అలాంటప్పుడు ఏంటంటే చాలామంది అమ్ముతారు కదా, అప్పుడు ఏంటంటే అన్లాక్ అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు మనకు దొరుకుతాయి ఈజీగా నాస్డాక్. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరూ ఇటువైపు ఫోకస్ చేస్తున్నారు, అటు వెళ్ళొద్దు. సో నేను ఈటీఎఫ్ గురించి చెప్తాను, అలాగే బ్యాంక్ ఈటీఎఫ్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా చూడండి ఐటీ ఉంటుందో లేదో అది ఎవరు చెప్పలేరు, కానీ ఎప్పుడు కూడా ఏ కంట్రీకి అయినా సరే వెన్నుముక ఏంటి అని అంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్స్. అందుకని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే వీటికి సంబంధించిన ఈటీఎఫ్స్లో నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ సో నా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ తీసుకుంటూ ఉంటాను. కొన్ని మంత్స్ మార్కెట్ హైస్లో ఉన్నప్పుడు వదిలేస్తూ ఉంటాను, ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్స్ చూస్తుంటా కాబట్టి. మళ్ళీ ఏదైనా డిప్స్ ఉన్నప్పుడు కొంచెం ఆ 3-4 మంత్స్ కూడా కవర్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట, నా స్టైల్. అలాగే నాస్డాక్ దొరికినప్పుడు, డిస్కౌంట్లో దొరికినప్పుడు మాత్రమే నాస్డాక్ వెళ్ళాలి. ఎందుకంటే నిఫ్టీ ఇచ్చే గెయిన్ నాస్డాక్ ఇవ్వదు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రో అయిన కంట్రీ యుఎస్, కాబట్టి దానికి కూడా ప్రియారిటీ ఇస్తాం. కానీ ఏది ఎప్పుడు వెళ్ళాలి అట్లాంటివి ఏంటంటే ఇంకా బెటర్గా లైవ్లో ఏంటంటే స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తాను. ఇంతకుముందులాగా బైసెల్లి చెప్పకూడదు మేము సెబీ రూల్స్ ప్రకారం, కానీ ఈ స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తాను. చూడండి సార్, ఎవ్రీ మంత్ మీ పిల్లల కోసం ఒక 10,000 20,000 చేస్తే సో వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయించడంతో పాటు సో మీకు ఇప్పటి నుంచి అలవాటు చేయొచ్చు. వాళ్ళకి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అన్న ఒక ఇంటర్మీడియట్ దాటిన వాళ్ళకి చేసి మీ అండర్లో ఉంచుకోండి అకౌంట్. వాళ్ళకి మళ్ళీ మీరు అకౌంట్ అప్పగిస్తే ఇబ్బంది పడతారు మళ్ళీ మీరు. కాబట్టి నాలెడ్జి అలాగే ఇలాంటివి ఎసెట్స్ రూపంలో ఇవ్వటం ద్వారా ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లేదా ఇండివిజువల్గా మనకు కూడా ఏంటంటే సో ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది అనేది చెప్తాను. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ చూడాలి, నాస్డాక్ డిప్ అయ్యి రివర్స్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన స్టడీ వ్యూస్ని అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఇట్లా ఉందబ్బా, ఈటీఎఫ్ ఇట్లా ఉందని స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తాను. సో ఇలాంటివి కావాలి అని అంటే మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో ఈ నెంబర్కి ఏంటంటే మీ ఐడిని వాట్సాప్ చేయండి. మీదైనా మీ ఫ్యామిలీ మెంబర్స్దైనా 18 years దాటితే మీ పిల్లలదైనా సరే సో ఐడి పంపించి గ్రూప్లోకి రావచ్చు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని గైడెన్స్ చేస్తాను అనమాట. అంటే ఎలా చూపిస్తాను, ఎలా చేయాలి, ఏంటి థింగు, దాని ఏ పేర్లు ఉంటాయి, ఎట్లాగా అనేది అక్కడ గైడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి వీడియోని ఎండ్ చేసే ముందు నేను ఒకటే చెప్తాను సింపుల్గా, అన్నెసరీగా ఆప్షన్ ట్రేడింగ్ వాటి ద్వారా మనీ పోగొడుతూ ఉంటారు. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకు ఉంటాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేసుకుంటా కొంచెం తగ్గించుకుంటా ఏంటంటే కొంత పోర్షన్ ఒక 5,000 అన్న ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాస్ట్ 2.5 years బ్యాక్ నేను చెప్పినప్పుడు చేసుకుంటా వెళ్ళిన వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు లైఫ్లో. చూడండి ఫ్రెండ్స్, మన నాలెడ్జి అలాగే మన ఇన్వెస్ట్మెంటే మనకి కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా ఎంత పెద్ద జాబ్ అయితే అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఈఎంఐలు పెట్టుకొని. సో కాదు, మనం హ్యాపీగా ఉండాలి. ఫైనాన్షియల్గా ఏంటంటే ఆ ఫ్రీడమ్ అనేది రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని అంటే సో ఎవ్రీ మంత్ ఎస్ఐపిస్ లాగా ఏంటంటే ఇలాంటి వాటిలో చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఫీజు తక్కువ, ఎందుకంటే నిఫ్టీలో ఆ స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ఏ స్టాక్ ఉండకపోయినా ఇప్పుడున్న నిఫ్టీ 50 కంపెనీలో మేజర్ కంపెనీస్ ఒక 10 years తర్వాత ఉండకపోయినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ పర్ఫామ్ చేయకపోతే నిఫ్టీలో దాన్ని పీకి వేరే మంచిగా పర్ఫామ్ చేసే కంపెనీని దాని లోపల పెడతారు. కాబట్టి ఏంటంటే మన బాస్కెట్కి ఏమీ కాదు, అర్థమవుతుందా? సో జాంకాయ తింటాం, లేకపోతే పైనాపిల్ తింటాం, లేకపోతే ఆమ్లా తింటాం, లేకపోతే మూసాంబి, లేకపోతే ఆరెంజ్ సీజనల్గా. కాబట్టి ఓవరాల్గా మనకి సి విటమిన్ అయితే బాడీకి అందుతుంది. అట్లాగే ఏంటంటే సో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మజా వేరు, ఆ ఫన్ వేరు అని చెప్పి చెప్తానమాట. సో ఈ ఆపర్చునిటీని ఎంతమంది వాడుకుంటున్నారు ఆల్రెడీ, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడప్పుడు ఈ వీటిలో కూడా చెప్పమంటే చెప్తుంటాను, అప్పుడప్పుడు వీడియోస్లో కూడా చెప్పమంటే చెప్తుంటాను. మీరు గ్రూప్లోకి వస్తే ఆ బెనిఫిట్ వేరే ఉంటుంది.
సో అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ గైడ్ చేయమంటే చేస్తుంటాను అనమాట. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సాటర్డే స్పెషల్. సో అదనమాట. హాయిగా వర్షం పడుతుంది, ఎంజాయ్ చేయండి అని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.